అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరింతగా ప్రజలకి మేలైనటువంటి సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో 100% సీసీ కెమెరాలు కవర్ అయ్యేటట్టు అనకాపల్లి పట్టణం అంతా, దాంతోపాటు సీసీ కెమెరాలతో పాటు మీకు సిగ్నలింగ్ పోస్ట్ కూడా అన్ని జంక్షన్లో పెట్టాలని మొదలుపెట్టారు. ఇప్పుడు నోకాంబిక టెంపుల్ జంక్షన్ దగ్గర పెట్టారు, హైవేకి. అదేవిధంగా కొప్పాంగ దగ్గర పెట్టారని, పూడిమడ తర్వాత అన్ని ఇప్పుడైతే 3 ఉన్నాయి, మనకి 2 ఉన్నాయి. తెలుగు బజార్ దగ్గర కూడా పెడుతున్నారు, కొత్తగా మొదలుపెట్టారు. నోకాంబిక టెంపుల్ దగ్గర నెహ్రూ చౌక్ దగ్గర పెడితే అది కూడా ప్రొటెక్షన్ ఏర్పాటు. వీటన్నిటితో పాటు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో సెంట్రల్ కంట్రోల్ సిస్టమ్ నుంచి వాయిస్ ద్వారా ప్రతి జంక్షన్కి కూడా ట్రాఫిక్ రూల్స్, నిబంధనలు, ట్రాఫిక్ ఏ రకంగా కంట్రోల్ చేసి సీసీ కెమెరాలు కంట్రోల్ అంతా కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడి నుంచే ఆపరేట్ చేసుకునేటువంటి అవకాశం, అంటే మెన్ అవసరం ఎక్కువ లేకుండానే ఇక్కడ ఒక వ్యక్తి ఉంటే మొత్తం అన్ని పాయింట్స్ కూడా చూసుకొని కవర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనకి ఇక్కడ పెట్టడం ఎస్పీ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను. వీటితో పాటు డ్రోన్ సిస్టమ్ కూడా పెట్టారు. డ్రోన్ ద్వారా వాళ్ళు ఇప్పుడు చెప్పడం అంటే సుమారు 4 కిలోమీటర్లు ఒకవైపు, 4 కిలోమీటర్లు ఒకవైపు ప్రయాణం చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి డ్రోన్స్ అవి. ఇక్కడి నుంచే నెహ్రూ చౌక్ పంపించవచ్చు, నోకాంబిక చౌక్ పంపించవచ్చు, గ్రౌండ్కి పంపించవచ్చు. ఎక్కడ ఏ ఫంక్షన్స్ ఉన్నా, మేజర్ కార్యక్రమాలు ఏమున్నా, లేదా ఎక్కడైనా ఏమైనా అవాంఛనీయ సంఘటన జరిగినా వెంటనే డ్రోన్ పంపించి ఏం జరిగిందో అన్నది ఏరియా వ్యూతో చూసుకునేటువంటి అవకాశాన్ని అది మనకి అనకాపల్లి పట్టణానికి కల్పించినందుకు ఎస్పీ గారు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, ఇంకా మరిన్ని డ్రోన్స్ పెట్టాలనే ఆలోచనతో ప్రతి మేజర్ సెంటర్స్లో కూడా పెట్టాలనే ఆలోచనతో ఏవైతే ఉన్నారో అవి వెల్కమ్ చేస్తూ ఇటువంటి మంచి అవకాశాలు. వీటితో పాటు ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఎక్కడైనా ర్యాష్ డ్రైవింగ్ జరిగినా, ట్రాఫిక్ వైలేషన్స్ జరిగినా, క్రైమ్స్ జరిగినా, అదేవిధంగా డ్రగ్స్ ఎక్కడైనా వాళ్ళు తీసుకొని వారు అసభ్యంగా బిహేవ్ చేసినా, వేరే రకంగా చేసినా, ఆడపిల్లల్ని టీజింగ్ చేసే కార్యక్రమం చేస్తే ఇవన్నీ కూడా డ్రోన్ ద్వారా కానీ సీసీ కెమెరాల ద్వారా తెలుసుకునే కార్యక్రమం చేసే విధంగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ముందు ట్రాఫిక్ నిబంధనలు స్లోగా ఈ పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రజలను ఎడ్యుకేట్ చేసి అప్పుడు ట్రాఫిక్ నిబంధనలు స్ట్రిక్ట్గా అమలు చేసే విధంగా చేయాలని ఒక 2-3 నెలలు ఎడ్యుకేషన్ జరిగే కార్యక్రమం జరుగుతుంది. దీని తర్వాత నేనైతే అంటున్నా హెల్మెట్ విషయంలో కూడా ఇప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేస్తే అవి కూడా 2-3 నెలలు టైం తీసుకొని అప్పుడు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసే అవకాశం. ఎందుకంటే సామాన్యులు కూడా మనకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళు హెల్మెట్లు ధరించే విధంగా వాళ్ళకి అలవాటు చేయాలి. కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అది కూడా ఈ అనౌన్స్మెంట్స్లో కూడా అది కూడా ముఖ్యమైనవి. చాలా మరణాలు మనకు యాక్సిడెంట్స్. నమస్కారం. ఈరోజు స్మార్ట్ ట్రాఫిక్ ఇనిషియేటివ్ అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎమ్మెల్యే అనకాపల్లి రామకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ సిఐ అనకాపల్లి ట్రాఫిక్, ఎస్జిపిఓ అనకాపల్లి అండ్ ఆల్ ద మెన్ వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేసేసి ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ స్మార్ట్ ట్రాఫిక్ ఇనిషియేటివ్ ఏమంటే మన ఇంపార్టెంట్ జంక్షన్స్, ఈ 4 రోడ్ జంక్షన్స్, పెరుగు బజార్ జంక్షన్, టెంపుల్ ఆర్చ్, అక్కడ మనకి మైక్రోఫోన్ ద్వారా డైరెక్ట్లీ ఒక సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ నుంచి మనం ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం, అది ఒక స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గానే మన 24/7 మానిటరింగ్ చేసుకోవాలి. అది ఫిజికల్గానే మనం చేసుకుంటే అది ఎప్పుడైనా కష్టం అవుతుంది, రిసోర్సెస్ తక్కువగానే ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి దీనికి ఒక సొల్యూషన్ ఏమంటే మన సెంట్రలైజ్ కంట్రోల్ నుంచి ఈ మైక్రోఫోన్ ద్వారా మానిటరింగ్ చేసుకోవచ్చు. విత్ దాట్ ఆబ్జెక్టివ్ ఇన్ మైండ్ ఇది కంట్రోల్ రూమ్ సెట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఈరోజు ఎమ్మెల్యే అనకాపల్లి గారు చేరుకునే సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కింద రేడియం జాకెట్స్, బ్రెత్ ఎనలైజర్స్, 4 బ్రెత్ ఎనలైజర్స్, 2 స్పీడ్ గన్స్ అండ్ 5 డ్రోన్స్ అది కూడా మన మెన్కి ఇవ్వడం జరిగింది ఫర్ ప్రాపర్ యూటిలైజేషన్ ఇన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ కంట్రోలింగ్ లా అండ్ ఆర్డర్. సో డ్రోన్స్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆల్రెడీ చెప్పేశారు. ఆనరబుల్ డీజీపీ సార్ అండ్ guided by Honorable CM sir and Deputy CM sir,
టెక్నాలజీ బాగా యూజ్ చేసుకుంటున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ తోటి. ముఖ్యంగా ఈ డ్రోన్స్ యూసేజ్ అన్ని డిస్ట్రిక్ట్స్లో చాలా పెరిగింది. మన అనకాపల్లి జిల్లాలో కూడా అవుట్ ఆఫ్ 32 పోలీస్ స్టేషన్ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.